నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యేసుప్రభు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను తిడుతున్నా. దౌర్భాగ్యుడా, దిక్కుమాలిన వాడా అని యేసుప్రభు తిట్టాడు కదా. ఎందుకు తిట్టాడంట? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇక్కడ తిడితే మంచిది, ఇక్కడ ఉమ్మి వేస్తే మంచిది, మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనల్ని ఇక్కడ గద్దించకపోతే చచ్చిపోతే పరిస్థితి ఏంటి? నరకమే కదా. చాలామంది మనల్ని ఏమంటారంటే, ఎందుకంటే వాళ్ళని వీళ్ళని ఎప్పుడు అంటూ ఉంటారంటే వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ద్వారా మాట్లాడుతున్నాడు, మార్చుకోండి, మార్చుకోకపోతే నరకానికి పోతారు. యేసు ప్రభు వాక్యం, యేసు ప్రభు ప్రాణత్యాగం అర్థాన్ని మార్చుకుంది. చర్చ్ అర్థాన్ని మార్చుకుంది. చర్చ్ పాస్టర్ని యేసు ప్రభు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడి, దిగంబరుడివి. ఈరోజు చర్చి పాస్టర్లంతా అలాగే తయారైపోయారు. వాక్యాన్ని మార్చేశారు, ధనవంతులు చేస్తున్నారు, ఏ తక్కువ లేని వాళ్ళుగా చేస్తున్నారు, ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు, అన్ని కలిసి వచ్చేవారుగా చేస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఎవరు మారటం లే. చర్చికి వస్తే ధనవంతులు అవుతున్నారు, చర్చికి వస్తే పిల్లలు పుట్టిన వాళ్ళుగా అవుతున్నారు, కానీ క్రైస్తవులుగా మారటం లే. మొత్తం అడ్డం తిరిగింది యేసుప్రభు చరిత్ర. సొలొమోను చరిత్ర మారిందంటే పర్వాలేదేమో, కానీ యేసుప్రభు చరిత్రను మారిస్తే చాలా ప్రమాదం, నరకానికి పోయేంత ప్రమాదం. యేసుప్రభు మన కోసం సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే, మనల్ని పాపం లేని వారిగా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా, దేవుని ఎదుట నిలవబడి ఆయన పిల్లలంగా యేసుప్రభు సారూప్యతను ఈ భూమి మీద సంపాదించుకునే వారంగా, ప్రతిక్షణం యేసుప్రభు దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించని మొరపెట్టే వాళ్ళంగా, ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చడానికి యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకు యేసుప్రభు దగ్గరికి రావాలి, పరిశుద్ధత కోసం యేసుప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు మొత్తం వ్యవహారం మారిపోయింది. చర్చ్ అడ్డం తిరిగింది. చర్చ్ ఏం పని చేయాలనో, పాస్టర్ ఏం పని చేయాలనో అది కాకుండా చర్చ్ అనే దాన్ని కట్టి దాన్ని ఒక బిజినెస్ సెంటర్ లాగా మార్చుకుంటున్నారు. పాస్టర్ అని చెప్పుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేశాను. నీవు ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు కదా యేసుప్రభు కాపరిగా నియమించింది. కానీ నేను ధనవంతుణ్ణి అనే దగ్గరికి వచ్చాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగా లేవు, నీవు వెచ్చగా లేవు, నీవు లోకస్తుడు కాదు, నీవు క్రైస్తవుడు కాదు. అటు లోకాన్ని ఇటు క్రైస్తవాన్ని కలిపి నులివెచ్చగా తయారైపోయావు. ఈరోజు పాస్టర్లు అందరి పరిస్థితి ఇదే.